అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చూస్తున్నాము త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. సో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఏమేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8వది. ఇది మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి 3 జ్యోతిర్లింగాల ట్రిప్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ అవుట్. ఇది హైదరాబాద్ నుండి అప్రాక్సిమేట్లీ 600 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. దీనికి వెళ్ళడానికి మనకి ట్రైన్, బస్ అండ్ ఫ్లైట్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బస్లో వెళ్ళాలని ప్లాన్ చేసిన వాళ్ళైతే డైరెక్ట్ నాసిక్ వరకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ట్రైన్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే నాసిక్ రైల్వే స్టేషన్ అండ్ ఫ్లైట్లో అయితే నాసిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో బస్ అండ్ ట్రైన్ చూస్ చేసుకున్న వాళ్ళైతే మినిమం 8 to 15 hours అయితే ట్రావెలింగ్కి సరిపోతుంది. సో నాసిక్ నుండి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడికి మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రైవేట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మేము డైరెక్ట్ నాసిక్ వచ్చేసిన తర్వాత అక్కడ ముఖ్యమైనటువంటి ప్లేసెస్ అన్నీ చూసుకొని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనానికి అయితే వెళ్ళాము. మీకు ఎలా కుదిరితే అలా ఫస్ట్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్లేసెస్ కూడా చూసుకోవచ్చు. సో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. సో మేము మొదటిగా ముక్తిధామ్ మందిర్కి వచ్చేసాము. ముక్తిధామ్ మందిర్ అనేది ఒక పర్టికులర్ గాడ్ గురించి అయితే కాదండి, ఇందులో మనం అన్ని గాడ్ అండ్ గాడెస్ స్కల్ప్చర్స్ అయితే చూసుకోవచ్చు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేసినా కూడా మన హిందూ ట్రెడిషన్ గురించి క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం వచ్చేసాము రామ్కుండ్. ఇక్కడే మనకి గోదావరి రివర్ అయితే కనిపిస్తుంది. ఇది కుంభమేళా స్టార్ట్ అయ్యే మొదటి ప్లేస్ అని చెప్తారు. రామ్కుండ్లో మనకి చాలా లోకల్ ట్రాన్స్పోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళు 3 to 4 మెంబర్స్కి 1 ట్రాన్స్పోర్ట్లో 500 అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్లేసెస్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు. ఇది వెళ్ళడం మనకు చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే క్లియర్గా వాటి స్టోరీస్ కూడా చెప్పుకుంటూ వాళ్ళు 1 by 1 తీసుకొని వెళ్తుంటారు. వాటిలో ముఖ్యమైనవి శ్రీకాళారాం మందిర్, సీతా గుహ, రామ్కుండ్, పంచవటి, సుందర్ నారాయణ్ మందిర్, సప్తశృంగారి దేవి మందిర్, ఇవన్నీ కూడా మనకు అక్కడే చూసుకోవచ్చు. సో మన ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు జరిగినటువంటి స్థలాలు, లక్ష్మణుడు లక్ష్మణరేఖ గీసినటువంటి చోటు, సీతారాములు వనవాసం ఉన్నటువంటి చోటు మరియు పాండవులు వనవాసం ఉన్నటువంటి పంచవటి, అన్ని స్థలాలు కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయండి. అంతేకాకుండా హనుమంతుడు మొదటిసారిగా దర్శనం ఇచ్చినటువంటి స్థలం కూడా ఈ ప్రదేశంలోనే ఉంది. సో ఇవన్నీ చూడడానికైనా ఈ ప్లేసెస్ తప్పనిసరిగా విజిట్ చేయండి. ఇవన్నీ చూడడానికి మనకి 2 to 4 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంత లాంగ్ జర్నీ చేశాం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా మిస్ చేయకుండా చూడండి. ఇది మనకు కనిపిస్తున్నటువంటి సీతా అగ్నికుండ్ సమర్పణ స్థలం అండి. సీతాదేవిని రావణాసురుడు అపహరించినటువంటి స్థలం ఇదే అండి. ఇక్కడ 11.5 అడుగుల ఎత్తైనటువంటి హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. అది చూడగానే నాకు నిజంగా హనుమంతుడే ప్రత్యక్షమైనటువంటి ఫీలింగ్ కలిగింది.
ఇదే మనకు కనిపిస్తున్నటువంటి పంచవటి. పాండవులు వనవాసం చేసినటువంటి చోటు మరియు సీతాదేవి గుహ కూడా ఇక్కడే ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సీతాదేవి గుహనైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇది మనకి ఒక చిన్న గుహలాగా ఉంటుంది. అందులోపల నుండి మనం వెళ్ళి సీతారాముల వారిని మరియు శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఈ గుహ నుండి బయటికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని పొందుతారు. సో దాని తర్వాత మనం శ్రీ కాలారాం మందిర్కి అయితే వచ్చేసాము. ఈ మందిర్ చూడ్డానికి త్రయంబకేశ్వర్ మందిర్ లాగే కనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ సీతారాముల వారిని దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి రాముడిని కాలారాం అని పిలుస్తారు. లోపల చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనమైతే త్రయంబకేశ్వర్ మందిర్కి వచ్చేసాము. సో మనం త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి మినిమం 4 hours అయితే పడుతుందండి. లేదు ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళైతే డొనేషన్ టికెట్ అయితే ఉంటుంది. అది తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు. ఇది 1/2 hourలో అయిపోతుంది. డొనేషన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 200 per person. ఇది మనకి ఎంట్రన్స్లోనే ఇస్తారు. ఇక్కడ మనం స్పర్శ దర్శనం చేసుకోవడానికైతే వీలుండదండి. త్రయంబకేశ్వర్లో ముఖ్యంగా కాలసర్ప దోష పూజ మరియు పితృదోష నివారణ పూజలు కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం భూమి పైన కాకుండా లోపల పూజించబడుతుంది. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగి ఉన్నటువంటి శివలింగం. ఈ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గరలోనే మనకి గోదావరి రివర్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అయితే ఉంటుందండి. కుదిరిన వాళ్ళు అది కూడా సందర్శించుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ట్రిప్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎవరితో అయితే ఈ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరో మంచి వీడియోలో కనిపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హర హర మహాదేవ్ శంభో శంకర.